హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 4 PM అవుతుంది. ఇక ఈ రోజున టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. ప్రపంచంలోనే మోస్ట్ అవైటెడ్ గేమ్ GT56. ఇదైతే మనకి స్టార్ గేమ్స్ వాళ్ళు November 19th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడైతే మనం అయితే ఆడుకోవచ్చు దీన్ని. అండ్ మనకి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయి, అంటే June 25th నుంచి మీరు ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు ఈ గేమ్కి. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ప్రైస్ 6,200 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అంటే సబ్స్క్రిప్షన్స్ బట్టి అయితే ఉంటుంది. మీకు ప్రీమియం అనేసి అలా అయితే ఉంటాయి మీకు. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ కోసం కింద కామెంట్ చెప్పండి. గూగుల్ జెమినీ స్పీకర్ని అయితే లాంచ్ చేసింది. ఇది 2020 తర్వాత వచ్చిన మొదటి స్పీకర్ అనమాట. ఇదైతే మనకి మెయిన్గా మీకు జెమినీ ఏ కమాండ్స్తో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయి మనకి ప్రైస్ అరౌండ్ $100 అయితే పెట్టారు. మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి అయితే మనకి 8,300 రూపాయలు ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఏదైనా ఇది కొనాలంటే కొనొచ్చు. ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే మనకి దీంట్లో ప్రాసెసర్ సామ్సంగ్ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే మనకి 2.0 GHz క్లాక్ స్పీడ్ అండ్ విత్ NPU సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి 1 GB ఆఫ్ LPDDR4 ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 4 GB ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి iOS అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ జెమినీ ఏ కమాండ్స్తో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు చెప్పాను కదా. ఇది ఒకసారి చెక్ చేయండి. ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ కావాలంటే కూడా చెక్ చేసుకోండి. OpenAI అండ్ బ్యాండ్కామ్ వీళ్ళిద్దరు కలిసి అయితే ఏ కస్టమైజ్డ్ చిప్స్ని అయితే డిజైన్ చేయబోతున్నారు. మీకు నావిడా తెలిసి ఉంటుంది కదా, నావిడా కస్టమైజ్డ్ చిప్స్ కానీ GPUs కానీ ఇవన్నీ హై రేట్ అయితే ఉంటాయి. దానికోసం మనకి వీళ్ళకు ఏ కస్టమైజ్డ్ చిప్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇవి మనకి లో ప్రైస్ అయితే దొరకవచ్చు. అలాగే హై ప్రాసెసర్ అంటే హై పర్ఫార్మెన్స్ కూడా ఇందులో అయితే ఉండబోతుంది. సామ్సంగ్ M47 5G ఇది మనకి June 29th అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది కన్ఫర్మేషన్స్ అయితే వచ్చేసాయి. మనకి ఇక ఆ డేట్కి అయితే వస్తుంది. 6.67 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. గేమర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడుతున్నప్పుడు అయితే మీకు 60 frames/second అయితే డెలివర్ అయితే చేస్తుంది ఈ ప్రాసెసర్. ఇంకోసారి అయితే మనకి 6 years ఆండ్రాయిడ్ అలాగే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చెప్పాను కదా, మనకి 19,000 కానీ పెడితే బాగుంటుంది. ఒకవేళ 20,000 ఆ రేంజ్కి వెళ్ళిపోతే మాత్రం కొద్దిగా కష్టమైపోతుంది మొబైల్. నథింగ్ నుండి కొత్త మొబైల్ అయితే రాబోతుంది. నథింగ్ ఫోన్ 4B ఇది మనకి July 7th అయితే లాంచ్ చేస్తారు. మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఇట్లా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. మీకు కొద్దిగా డిజైన్ అయితే చూడవచ్చు. మన బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్ డిజైన్ మొత్తం. ఒకసారి చెక్ చేయండి, మీకు డిజైన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android X10 వస్తుంది. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అన్నీ చెప్తే అవి రాలేమంటే మీరు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొన్ని చెప్తున్నాను. అండ్ ప్రైజింగ్ రేంజ్ అందరూ లీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ మనకి 30,000 దాకా అయితే ఎక్కువచ్చు ఈజీగా. మరి చూద్దాం. మరి నాకు తెలిసి అయితే 27,000 30,000 ఈ రేంజ్లో అయితే ఉండబోతుంది. ఇది ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇవి మనకి July 4th నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి July 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే సామ్సంగ్ Galaxy S25 Ultra ఇది మనకి ఆల్మోస్ట్ 1,09,000 రూపీస్కి అయితే వస్తుంది. అంటే మనకి ఆల్మోస్ట్ 32,000 దాకా అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ OnePlus 13s ఇది కూడా మనకి లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. 43,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. అండ్ మనకి MacBook M5 ఇది మెయిన్గా వస్తుంది. మనకి 1,30,000కి అయితే వస్తుంది. అంటే అందులో లిస్ట్ అయితే అయింది. మనకి 1,30,000కి అయితే రాబోతుందని. మరి చూడండి ఒకసారి అన్ని డీల్స్ అయితే చెప్తాను. FIFA వరల్డ్ కప్లో నిన్న మనకి బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ అయితే జరిగింది. ఇందులో మనకి బ్రెజిల్ వాళ్ళు 3-0తో అయితే విన్ అయ్యారు. దీంతో మనకి బ్రెజిల్ ఆల్మోస్ట్ 32 అంటే టాప్ 32కి అయితే క్వాలిఫై అయితే అయిపోయారు. అంటే నెక్స్ట్ టైం ఇంకా ఈరోజు టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.